ముందుగా వందనా న్యూస్కు స్వాగతం. నేను మీ సంధ్య. నెల్లూరు జిల్లా కావలి పొదుపు భవనంలో పొదుపు సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కావలి మండల పరిధిలోని చెన్నాయపాలెం పొదుపు మహిళలకు 1998లో ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఆ భూములను 1400 మంది పొదుపు మహిళలము చదును చేసుకుని పంట సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ ఊరిలో తగాదాలు రావడంతో చల్లాచెదురయ్యామన్నారు. ఇప్పుడు ఆ భూములు బీడుగా మారాయన్నారు. నేడు రామాయపట్నం బీపీసీఎల్ పరిశ్రమలక్కడికి రావడంతో భూములకు భారీగా రెక్కలొచ్చాయన్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తున్నామని చెప్పారు. తమ భూములు కొందరు ఆక్రమణ చేశారని ఆరోపించారు. ఆ భూములను మేము సాగు చేసుకునే విధంగా మాకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు. గొడవలు వచ్చింది, ఆ చెట్టుకొక్కరు పొట్టుకొక్కరు అయ్యాము. అవి పోయి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ మగాళ్ళకి ఆడ గొడవలు వస్తుందని పోకుండా నిలబడిపోయాము. ఆ పొలాల గురించి లేడీస్లు కూడా ఒకసారి అదిరిపోయి చేను పొలాలు అంతా వదిలిపెట్టుకొచ్చి ఊరి మీద వెళ్ళిపోయాం సార్. మేము ఊరి మీద వెళ్ళిపోయాం. ఎవరెవరు బతుకులు, ఎవరు పెట్టులా తల్లిలా అని మేము పట్టించుకోలేదు సార్. అట్ట వెళ్ళిపోయాం సార్. మేము అట్ట వెళ్ళిపోయి ఎవరెవరు 4 సంవత్సరం 3 సంవత్సరం ఊరి మీద ఉండి మళ్ళీ ఒక చోటకు వస్తాం రండి, మా చోటకు మనం పోదాం రండి, ఎక్కడున్న పలానా ఊరాలు అంటారు, మన ఊరు మనం పోదాము అనేసి మేము అందరం కూడుకొని మళ్ళీ అక్కడ వచ్చి చేరాం సార్. అక్కడ వచ్చి చేరిన తర్వాత ఓట్లు వచ్చింది సార్. ఓట్లు వచ్చిన తర్వాత పెద్ద మంచిగా అధికారంగా నిలబడ్డారు సార్. వాళ్ళకి వేసాం, ఓట్లు వేసాం, వాళ్ళు నిలబడి వాళ్ళు గెలిచినారు సార్. మన ఊరే మాకు గెలిపిద్దామని గెలిపించాం. గెలిపించిన తర్వాత అతను తెలుగు తిరిగినాడు సార్. అధికారులతో తిరిగి అతను ఏం చేశాడంటే పలానా చోట పలానా పొలాలు ఉన్నాయి, పలానా చోట పొలం ఉందని వాళ్ళకి తెలుసు కదా సార్. వాళ్ళు తెలిసి వాళ్ళ అధికారులు ఏం చేశారంటే వాళ్ళ పొలాలు వాళ్ళు దాచుకున్నారు. 10 మంది వాళ్ళు జమ చేసుకుని ఇదిగో నాకు ఎంత కావాలా, నాకు ఎంత కావాలా, నాకు ఎంత కావాలని వాళ్ళు రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత మేము అందరూ ఇప్పుడు ఒకటయ్యి అది మన పొలం మాకు ఇచ్చారు కదా, మనకు అప్పుడు మనం చెట్లు వేసుకున్నాం కదా, మనకి ఇంత ఖర్చు అయింది కదా, ఆ ఖర్చు మనకి ఎట్లా రావాలి, మనం అందరూ ఎదల వాళ్ళందరూ మంచి వాళ్ళ మనం వేస్తే కదా వాళ్ళు వచ్చింది, వాళ్ళు నిలబడింది అనేసి మేము అందరం ఒకటిగా చేరి ఒకటిగా కలిసిపోయి మేము అది మా పొలం మాకు కావాలని మేము అధికారంగా తిరుగుతున్నాం సార్. ఆ పొలం మాకు కావాలి, మాకు అధికారం మాకు కావాలి అనేసి మేము తిరుగుతున్నాం సార్. మేము అందరం ఒకటయ్యి ఈ రోజుకి ఎంత పగలు కట్టుకున్నాం, ఎంత బాంబులు వేసుకున్నాం సార్. మేము బాంబులు వేసుకున్నాం కానీ మేము అందరం ఒకటిగా కలిసిపోయి ఈ రోజు ఆ పొలానికి వస్తే తిరుగుతున్నాం సార్. అది మాకు కావాలని తిరుగుతున్నాం సార్. మా పొలాలు కూడా చెప్తున్నాం, అధికారులు తిరుగుతున్నాం సార్. జిల్లా అధికారులు కూడా పోయొచ్చాం సార్. మేము అంతే తిరుగుతున్నాం. నమస్కారం సార్, వాళ్ళు నమస్కారం. మా పొలం మాకు కావాలి, లేకపోతే మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది ఉన్నాం, 1000 మంది మేము చచ్చిపోతాం. మాకు ఆ పొలం మాకు కావాలి. ఈ రోజు ఒక చెట్టులు ఎక్కడ పెడుతున్నాం. మేము వేస్తే కదా మీరు వచ్చింది, మేము వేస్తే కదా మీరు నిలబడింది అంటే మీరు 10 మంది డిగ్రీలు అయ్యి చదువుకుని వాళ్ళ కాడ తిరిగి మా నోరు కట్ చేసి వాళ్ళ కాడ మీరు రాసుకున్నారు. మాకు అది అంత మాకు తెలియదు. మా పొలాలు మాకు కావాలి. జిల్లా అధికారికి నమస్కారం. నా పేరు వాడమ్మ. బిట్టు 180. మా ఊళ్ళో గొడవలు వచ్చింది, ఆ చెట్టుకొక్కరు పొట్టుకొక్కరు అయ్యాము. అవి పోయి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ మగాళ్ళకి ఆడ గొడవలు వస్తుందని పోకుండా నిలబడిపోయాము. ఆ పొలాల గురించి లేడీస్లు కూడా ఒకసారి అదిరిపోయి చేను పొలాలు అంతా వదిలిపెట్టుకొచ్చి ఊరి మీద వెళ్ళిపోయాం సార్. మేము ఊరి మీద వెళ్ళిపోయాం. ఎవరెవరు బతుకులు, ఎవరు పెట్టులా తల్లిలా అని మేము పట్టించుకోలేదు సార్. అట్ట వెళ్ళిపోయాం సార్. మేము అట్ట వెళ్ళిపోయి ఎవరెవరు 4 సంవత్సరం 3 సంవత్సరం ఊరి మీద ఉండి మళ్ళీ ఒక చోటకు వస్తాం రండి, మా చోటకు మనం పోదాం రండి, ఎక్కడున్న పలానా ఊరాలు అంటారు, మన ఊరు మనం పోదాము అనేసి మేము అందరం కూడుకొని మళ్ళీ అక్కడ వచ్చి చేరాం సార్. అక్కడ వచ్చి చేరిన తర్వాత ఓట్లు వచ్చింది సార్. ఓట్లు వచ్చిన తర్వాత పెద్ద మంచిగా అధికారంగా నిలబడ్డారు సార్. వాళ్ళకి వేసాం, ఓట్లు వేసాం, వాళ్ళు నిలబడి వాళ్ళు గెలిచినారు సార్. మన ఊరే మాకు గెలిపిద్దామని గెలిపించాం. గెలిపించిన తర్వాత అతను తెలుగు తిరిగినాడు సార్. అధికారులతో తిరిగి అతను ఏం చేశాడంటే పలానా చోట పలానా పొలాలు ఉన్నాయి, పలానా చోట పొలం ఉందని వాళ్ళకి తెలుసు కదా సార్. వాళ్ళు తెలిసి వాళ్ళ అధికారులు ఏం చేశారంటే వాళ్ళ పొలాలు వాళ్ళు దాచుకున్నారు. 10 మంది వాళ్ళు జమ చేసుకుని ఇదిగో నాకు ఎంత కావాలా, నాకు ఎంత కావాలా, నాకు ఎంత కావాలని వాళ్ళు రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత మేము అందరం ఇప్పుడు ఒకటయ్యి
అది మన పొలం మాకు ఇచ్చారు కదా, మనకు అప్పుడు మనం చెట్లు వేసుకున్నాం కదా, మనకి ఇంత ఖర్చు అయింది కదా, ఆ ఖర్చు మనకి ఎట్లా రావాలి? మనం అందరూ ఎదల వాళ్ళందరూ మంచి వాళ్ళ, మనం వేస్తే కదా వాళ్ళు వచ్చింది, వాళ్ళు నిలబడింది అనేసి మేము అందరం ఒకటిగా చేరి ఒకటిగా కలిసిపోయి మేము అది మా పాకలు మాకు కావాలని మేము అధికారంగా తిరుగుతున్నాం సార్. ఆ పొలం మాకు కావాలి, మాకు అధికారం మాకు కావాలి అనేసి మేము తిరుగుతున్నాం సార్. మేము అందరం ఒకటయ్యి ఈ రోజుకి ఎంత పగలు కట్టుకున్నాం, ఎంత బాంబులు వేసుకున్నాం సార్. మేము బాంబులు వేసుకున్నాం కానీ మేము అందరం ఒకటిగా కలిసిపోయి ఈ రోజు ఆ పొలాల కోసం తిరుగుతున్నాం సార్. అది మాకు కావాలని తిరుగుతున్నాం సార్. మా పొలాలు కూడా చెప్తున్నాం, అధికారులు తిరుగుతున్నాం సార్, జిల్లా అధికారులు కూడా పోయి వచ్చాం సార్. మేము అంతే తిరుగుతున్నాం. నమస్కారం సార్, వాళ్ళు నమస్కారం. మా పొలం మాకు కావాలి, లేకపోతే మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది ఉన్నాం, 1000 మంది మేము చచ్చిపోతాం. మాకు ఆ పొలం మాకు కావాలి. ఈ రోజు ఒక చెట్లు ఎక్కడ పెడుతున్నాం మేము వేస్తే కదా మీరు వచ్చింది, మేము వేస్తే కదా మీరు నిలబడింది. అంటే మీరు 10 మంది డిగ్రీలు అయ్యి చదువుకుని వాళ్ళ కాడ తిరిగి మా నోరు కట్ చేసి వాళ్ళ కాడ మీరు రాసుకున్నారు. మాకు అది అంత మాకు తెలియదు. మా పొలాలు మాకు కావాలి.